మోటో ఏంటి? అంటే ఇంత కోట్ల మంది విశ్వాసాన్ని దెబ్బతీయాలనే మోటో ఏదో ఉందా, లేకపోతే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కామ్గా ఉన్నారా? ఏం జరిగిందనే తేలాలి. ఈ విచారణ అయ్యేలోపు ఫైనల్గా తేలుతుందా అది? ముందుగా ప్యానల్లో ఉన్న ఇరువురు మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, దీంట్లో మోటో ఒకటే. నేను 2021లో తిరుమల దర్శనానికి వెళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వెళ్ళినప్పుడు అంతకుముందు 200-250 రూపాయలు ఉన్న కాటేజీ 1000 రూపాయలు అయింది. అక్కడ స్టాఫ్ చెప్పారు, తిరుమల దర్శనాన్ని సామాన్యుడికి దూరం చేసే లక్ష్యంతో ఈ పాలక మండలి పనిచేస్తుంది అని చెప్పని. అంటే వీలైనంత ఖరీదు పెంచితే సామాన్యుడు ఎఫర్ట్ చేయలేని స్థాయికి ఆ ఖర్చు తీసుకెళ్తే సామాన్యుడిని డిస్కరేజ్ చేయాలి అని చెప్పని. అంటే డబ్బులున్న వాళ్ళు ఏదో అంటే మామూలుగా మనకి టూరిస్ట్ ప్లేస్గా మార్చాలి, అవసరమైతే ఒక రిసార్ట్ లాగా దాన్ని భావించాలి తప్ప అదొక ధార్మిక క్షేత్రం ఆధ్యాత్మిక భావంతో స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పని సామాన్యుడు కడుపు కట్టుకొని రూపాయి పోగు చేసుకొని వచ్చే వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలనే ఒక లక్ష్యంతో వీళ్ళు పనిచేశారు. 100% ఆ లక్ష్యాన్ని వాళ్ళు సాధించే క్రమంలోనే 68 లక్షల కిలోల నెయ్యి లాంటి పదార్థం సరఫరా చేయబడింది. నెయ్యి అనడానికి కూడా లేదు. 6,800 టన్నులు అంటే 340 ట్యాంకర్లు ఒక్క బోలేబాబా డైరీ నుంచి, బోలేబాబా కానీ, ప్రీమియర్ ఆగ్రో కానీ, వైష్ణవి కానీ, ఏఆర్ డైరీ కానీ వీటి తరపున 340 ట్యాంకర్లు సరఫరా చేయబడింది. అంటే అన్ని లక్షల కిలోలు నెయ్యి లాంటి పదార్థాన్ని వాళ్ళు రప్పించి సంవత్సరాల తరబడి ఆ కంటామినేటెడ్ పదార్థంతో ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా నివేదించి దాన్ని భక్తులకి అమ్మారు అని అంటే ఇంటెన్షనల్ గానే చేశారని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించితే ఆన్ అండ్ యావరేజ్ 65,000 మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు. ఆన్ అండ్ యావరేజ్ వీకెండ్లో 85,000 మంది ఉంటారు. కొన్ని ప్రత్యేక దినాల్లో 1,00,000 మంది పైగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంటే కనీసం కనీసం నెలకి 2.5 కోట్ల మంది, 2 కోట్ల మంది పైన. అంటే ఈ 5 సంవత్సరాల్లో 11-12 కోట్ల మంది ప్రత్యక్షంగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మినిమం అంటే 2-3 లడ్డూలు తీసుకుంటారు. వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రసాద రూపంలో అంటే మేము తిరుమల వెళ్ళొచ్చాము అని చెప్పని వాళ్ళ ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళకి, ఇప్పుడు ఆఫీసులో కొలీగ్స్కి, వీళ్ళకందరూ కూడా ప్రసాదం రూపంలో పంపిణీ చేస్తారు. అంటే ఈ 10-12 కోట్ల మంది ప్రత్యక్షంగా ఆ ప్రసాదాన్ని తీసుకున్నారు. పరోక్షంగా వీళ్ళ ద్వారా కనీసం ఇంకొక 30-40 కోట్ల మందికి ఆ ప్రసాదం రూపంలో పంపిణీ చేయబడింది. 50-60 కోట్ల మందికి. ఇంతమందిని ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ నాణ్యత లేని కల్తీతో కూడిన ప్రసాదం, నెయ్యి లాంటి పదార్థంతో తయారు చేయబడ్డ ప్రసాదంతో వీళ్ళు నైవేద్యాలు పెట్టారు. ఇవాళ మనం నెయ్యి గురించే చర్చించుకుంటున్నామండి. ఇప్పుడే మన సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఎటువంటి క్వాలిటీవి తెప్పించారో. ఇప్పుడు ఇప్పటి వరకు మనకి నెయ్యి వెలుగులోకి వచ్చింది కాబట్టి దాని గురించి చర్చించుకుంటా ఉన్నాం. ఒక దాంట్లో కల్తీకి ఆస్కారం ఉంది అనుకున్నప్పుడు మిగిలిన అన్నిట్లో కూడా దానికే పాల్పడతారు వాళ్ళు. ఇవాళ అంటే నిన్న వైవి సుబ్బారెడ్డి గారి మీద జరిగిన, అంటే వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో జరిగిన సిట్టు విచారణ నేపథ్యంలో ఇవాళ సాక్షిలో రాయించుకున్న కథనం నుంచే మనం మాట్లాడదాం. దాంట్లో ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈవినింగ్ 5 o'clockకే సిట్టు విచారణ పూర్తయిపోయింది, కానీ బయట లోకానికి 12 గంటల పాటు వైవి సుబ్బారెడ్డి గారిని విచారించినట్టుగా నటించడం కోసం కాలక్షేపం చేశారు అని చెప్తున్నారు. ఎవరి సిట్టు? ఇంకోటి కూడా చెప్పారు, ఆయన వీళ్ళని ప్రశ్నలు అడిగితే వీళ్ళు నీళ్ళు నవ్వులుకుంటూ బయటకు వచ్చారు. అదే అంటున్నా, ఎవరి సిట్టు? అసలు ఈ సిట్టు విచారణ కోరుకుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం తన పోలీస్ డిపార్ట్మెంట్ తోటి విచారణ జరిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజకీయంగా మమ్మల్ని లక్ష్యంగా చేసుకొని మా పరువు ప్రతిష్టలను భంగం కలిగించే చర్యలకు పాల్పడుతుంది కాబట్టి మీరు మీ ఆధ్వర్యంలో విచారణ జరపండి అని చెప్పని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఒకరు నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారి, వీళ్ళ ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ కావాలని కోరుకుంది సుబ్బారెడ్డి. ఆ విచారణ బృందం తనని విచారించినట్టుగా నటించింది అని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నాడు. అంటే ఆ రోజు
ఆ బృందం విచారణ కావాలని కోరుకున్న రోజున అక్కడ ఏం జరగలేదనే ఆలోచనతోటి వాళ్ళని కోరుకున్నావా? ఇవాళ నువ్వు కోరుకున్న విచారణ, ఆ విచారణ సంస్థ వాళ్ళ ఎన్ని నెలల పాటు డైరీ యజమానులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది? ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు? అక్కడ ఏమీ జరగలేదు, కల్తీయే జరగలేదు అని చెప్పని కనుక నువ్వు చెప్పదలుచుకుంటే అందరూ డైరీ యజమానులు ఎందుకు అరెస్ట్ అయ్యారు? బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ రిపోర్ట్లు ఉన్నాయి కదా సార్. అదే అంటున్నా, ఇవాళ వాళ్ళందరూ అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు? 68 లక్షల కిలోలు అసలు వాళ్ళకి ఆ టెండర్ కట్టబెట్టడం కోసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు పర్ డే ప్రాసెస్ చేసే డైరీ ఉండాలి. ఎందుకు ఆ నిబంధన సడలించావు? అసలు ఆవు పాలు ప్రాసెస్ చేయకుండా నెయ్యి ఎలా తయారు చేయగలుగుతావు నువ్వు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా విచారణ జరగాలి మేము డిమాండ్ చేశామంటున్నారు. ఆ రోజున కర్ణాటక రైతు సమాఖ్య నుంచి నందిని బ్రాండ్ నెయ్యి తీసుకొచ్చారు. అది వాళ్ళకి కర్ణాటక రైతు సమాఖ్యకి ఆ కెపాసిటీ ఉంది. వాళ్ళు నో ప్రాఫిట్ నో లాసెస్ బేసిస్లో స్వామివారి కోసం అని చెప్పని ప్రతిరోజు నెయ్యి సరఫరా చేస్తూ వచ్చారు. అసలు ఆ సరఫరాని మీరు ఎందుకు రద్దు చేశారు? రద్దు చేయడానికి కారణం ఏంటి? అంటే బెస్ట్ క్వాలిటీ నెయ్యి కాకుండా లోయెస్ట్ ప్రైస్ అనే నిర్ణయం మిమ్మల్ని తీసుకోమని ఎవరు చెప్పారు? ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి డబ్బు కన్నా ముఖ్యంగా మీరు అన్నది ఖచ్చితంగా విశ్వాసం దెబ్బతీయడం, దాన్ని ఏదో చెయ్యాలనే ఆలోచన చాలా పెద్ద స్థాయిలో కుట్ర జరిగింది రాజేష్ గారు. 100కి 100 పాళ్ళు విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రక్రియ జరిగిందండి. ఇవాళ మనం గజనీ దాడి చేశాడు, గోరీ దాడి చేశాడు, ఆలయాలను విధ్వంసం చేశాడని చెప్పని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. విజయనగరం, హంపి లాంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ జరిగిన విధ్వంసం చూస్తే, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన విధ్వంసం చూస్తే మనకి ఇవాళ రోమాలు లెక్కపరుచుకుంటూ ఉంటాయి. అటువంటి విధ్వంసాన్ని ఇవాళ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పదవుల్లోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు పాల్పడతా ఉన్నారు అటువంటి విధ్వంసానికి. ఇవాళ మనం ఎంతసేపటికి తిరుమల క్షేత్రంలో జరిగిన ఈ కల్తీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ రాష్ట్రంలో ప్రశస్తమైన మిగిలిన ఆలయాలన్నీ ఉన్నాయి. అక్కడ ఇంకెన్ని జరిగినాయో అవి ఇంకా వెలుగులోకి రాలా, అవి ఇంకా చర్చనీయాంశం కావట్లా. ఒక కుట్రకోణంతో ఉద్దేశపూర్వకంగా ఎంత ధైర్యం ఉంటే 68 లక్షల కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని సరఫరా చేపిస్తారండి. ఇంకా పైగా కింద పడ్డా పై చేయి మాదేనని చెప్పని ఇతను సుప్రీంకోర్టుకి వచ్చి రాజకీయ కుట్ర అంటాడు ఆయన. మళ్ళీ అదే అంటున్నా, ఇతను కోరుకున్న విచారణ సంస్థది. ఇతను సుప్రీంకోర్టుని అభ్యర్థిస్తే ఇతని కోరిక మేరకు సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ సంస్థ. అంటే సుప్రీంకోర్టు కూడా రాజకీయ కుట్ర చేస్తుంది మీ మీద. ఇవాళ ఎందుకు జరిగిన ఈ అరెస్టులన్నీ? ఇవాళ నీ చిన్నప్పన్న 65 లక్షలండి అతని 5 సంవత్సరాల్లో అతని ఆదాయం 65 లక్షలు, 4,60,00,000 రూపాయలు అతని అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకి ఒక్క మాట ఒక ధైర్యం ఉందా రాజేష్ గారు? 4,60,00,000 అకౌంట్లో డబ్బులు మాత్రమే కాదు, విశాఖపట్నంలో ఈ 5 years టెన్యూర్లో అతను 12 ప్లాట్లు కొన్నాడు. ఎక్కడి నుంచి కొనగలిగాడు? అంటే నీ పిఏనే అన్ని కొనగలిగాడు అని అంటే ఇవాళ ఏం చెప్తున్నావు? అధికారులది బాధ్యత నాకేం సంబంధం అంటున్నావు. అధికారులు కూడా ఆలోచించుకోవాలి. ఆనాడు వీళ్ళ తోడలుడు రాజశేఖర రెడ్డికి పాలన నుంచి ఇవాళ వీళ్ళ తోడలుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి పాలన వరకు కూడా అధికారులనే బలిపశువులు చేస్తా ఉన్నారు. ఇంకా ఇప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలి అనుకునే అధికారులు ఎవరైనా సరే ఉంటే మొట్టమొదటి మీరు ఆలోచించుకోండి. ఆదేశాలు ఇచ్చేది వాళ్ళు, అమలు చేయించేది వాళ్ళు.